ప్రభాత్ న్యూస్కి స్వాగతం. అనేక ఆశలు ఆకాంక్షలతో పెనవేసుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చలు సంప్రదింపుల తర్వాత ఇరువురు కలిసి జరిపిన విలేకరుల సమావేశంలో ద్వైపాక్షిక అంశాలను ప్రకటించారు. వీటిలో ప్రధానంగా ఎగుమతి దిగుమతులపై సుంకాలు, పేరు మోసిన టెర్రరిస్టులను అప్పగింత, MiG-35 విమానాలు భారతదేశానికి సరఫరా లాంటి అంశాలు చర్చించడం జరిగింది. దాని అంశంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు మోడీ వ్యక్తిగత అంశాలు కాదని సార్వజనీన అంశాలపై చర్చించామని సమాధానం ఇవ్వగా ట్రంప్ మౌనం వహించడం గమనార్హం. సహజంగానే జీడీపీలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రెండు దేశాలు, దేశాధినేతలు సమావేశం కావడం పట్ల ఉభయ దేశాల ప్రజలలోనూ భారత్తో అమెరికాతో వాణిజ్య సంబంధాలు, స్నేహ సంబంధాలు, శత్రుపూర్వక సంబంధాలు నెరవేరుతున్న దేశాలలో ఆసక్తి నెలకొంది. ట్రంప్ దేశ అధ్యక్షుడైన తర్వాత పర్యటించిన రెండవ దేశాధినేతగా మోడీ నిలిచాడు. ఇక్కడ భారతదేశ ప్రయోజనాలు విషయానికొస్తే అమెరికా నుంచి చమురు, గ్యాస్, సాంకేతికత, రక్షణ పరికరాలకు సంబంధించి తమ చర్చలలో పురోగతి ఉన్నట్లు ఇద్దరు ప్రకటించారు. అయితే భారత అమెరికా వాణిజ్య సంబంధాలలో అమెరికా ద్రవ్యలోటుతో ఉన్నదని, సుంకాలు విధించక తప్పదని ట్రంప్ మోడీ ముఖానే చెప్పడం కోసమెరుపు. చర్చలకు ముందే ట్రంప్ సుంకాలపై సంతకాలు చేసి చర్చలలో కూర్చున్నారు. లోటు విషయానికొస్తే అమెరికా భారత్ ఇప్పటి వరకు $20,000 కోట్ల వాణిజ్యం జరుగుతూ వస్తుంది. $50,000 కోట్ల ఉభయ దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించాలని, 2030 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించడం జరిగింది. 5 సంవత్సరాలలో సగటున $6,000 కోట్ల వ్యాపారం జరగాల్సి ఉంది. $30,000 కోట్ల యుద్ధ విమానాలకు కొనుగోలుకు ఎంత, ఆయిల్ గ్యాస్ సాంకేతికల కొనుగోలుకు ఎంత మేరకు నగదు వచ్చింది అని వ్యాపారం జరుగుతున్నది అధికారులు స్థాయిలో చర్చలలో కానీ వెల్లడి కాదు. మొత్తం మీద చూసినప్పుడు సుంకాల విషయంలో స్నేహానికన్నా మోడీ అద్భుతమైన వ్యక్తి అంటూనే భారత్ను భద్రం ట్రంప్కే చెల్లింది. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. అమెరికా దిగుమతులపై భారత్ 9.1% సుంకం విధిస్తుండగా మన వస్తువులపై అమెరికా 3.5% మాత్రమే సుంకాలు విధిస్తుంది. అమెరికా కూడా 9.5% సుంకాలను విధించేందుకు సిద్ధంగా ఉంది. ఇదే జరిగితే తద్వారా అమెరికాలో మన వస్తువుల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇతర దేశాల వారు ఇవే ఉత్పత్తులకు అమెరికాకు సరఫరా చేసినట్లయితే మన ఉత్పత్తులకు గిరాకీ తగ్గే అవకాశం ఉంది, లేదా ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి ధరలు కాకుండా ధరలను మరింతగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. MiG-35 విమానాల విషయానికి వస్తే ఒక ముందడుగుగానే భావించాల్సి ఉంటుంది. శత్రు దేశాల శిబిరాలను సులభంగా పసిగట్టగల లక్షణం ఈ విమానాలకు ఉంది. ఇప్పటికే అమెరికా ఈ విమానాలను జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ దేశాలకు విక్రయిస్తుంది. భారత్ ఇప్పటి వరకు రష్యా నుంచి రక్షణ సామాగ్రిని కొనుగోలు చేస్తుంది. ఇక నుంచి అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బ్రిక్స్ దేశాలు ఇటీవల ప్రత్యేక కరెన్సీని రూపొందించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలకు కూడా గండి కొట్టి తమ దేశంతో వాణిజ్యమైన ఇతర దేశాలతో వాణిజ్యమైన డాలర్లలోనే చేయాలని ట్రంప్ నిబంధన విధించడం జరిగింది. ఇదే జరిగితే డాలర్ రేటు పెరుగుదలకు అనుగుణంగా మన దేశం అదనంగా నగదు చెల్లించాల్సి వస్తుంది. తద్వారా ద్రవ్యలోటు పెరిగే అవకాశం ఉంది. ఇక HIB వీసాలు, అక్రమ వలసలు విషయానికి వచ్చినప్పుడు మోడీ మౌనమే సమాధానమైంది. మోడీ అమెరికా పర్యటనలో ఉండగానే మరో 2 విమానాల ద్వారా అక్రమ వలసదారులను ఇండియాకు పంపడం కోసమెరుపు. విద్యార్థి వీసా, H-1Bపై వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగుల విషయంలో ట్రంప్ చర్యలకు భారత తల ఒగ్గుతుందా లేదా అనే విషయం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే ఈ విషయంలో ఎలాంటి ప్రతిపాదన నరేంద్ర మోడీ, ట్రంప్ ముందుకు తెచ్చినట్లు వార్తలు రాకపోవడం గమనార్హం.